తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కారంచేడు ఘటన ఆ రోజు కారంచేడు నుంచి ఈ రోజు పిన్నెల్లి దాకా దళితులపై ఈ మారణ కాండ కొనసాగుతూనే ఉంది. ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇలాకాలో అయితే దళితుల్ని వెలేస్తున్నారు. గ్రామాలలోకి రాకుండా దళితుల్ని వెలేస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి వేషం వేసుకుంటూ దళిత వ్యతిరేకిని నేను అని చాలా క్లియర్గా సంకేతం ఇస్తూ వాళ్ళ గ్రామాల నుంచే బయటికి తరిమేస్తున్నాడు ఆయన. మరొక స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి త్రిపుల్-ఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరిచినటువంటి ఘటన మరొక ముందే అనేక ఉదాంతాలు దళితులపై జరుగుతున్నటువంటి ఉదాంతాలు. కుప్పంలో ఏకంగా మహిళని కట్టేసి కొట్టడం, అమరావతిలో దళిత బిడ్డని మానభంగం చేసి చంపటం, ఇంకా హోంమంత్రి గారి కాన్స్టిట్యున్సీ పాయిగ్రావుపేటలో దళిత అమ్మాయిని అత్యాచారం చేసి చంపేయటం ఒకటా రెండా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలకు బలవుతున్నది ఎక్కువ శాతం మంది దళితులే. దళితుల్లో ఎవరన్నా పుడతారా అని చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటను బట్టే ఆయనకి ఎంత వ్యతిరేకత ఉంటుంది, దళితులంటే ఎంత చిన్న చూపు ఉంటుంది అనేది అర్థమవుతుంది. అంటే అది అవమానపరచడం కాదా? దళితుల్లో మీరెందుకు పుట్టారు అని దళితులను అవమానపరచడం కాదా? చింతమనేని ప్రభాకర్ గారు మీకెందుకురా రాజకీయం అన్నటువంటి ఉదాంతం, నిండు సభలో మాట్లాడినటువంటి ఉదాంతం ఒకటి కాదు రెండు కాదు. దళితులపై ప్రతి నియోజకవర్గంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు జిల్లా కేంద్రాలలో వీటిపై ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు, ప్రొటెస్ట్ తెలియపరిచారు. మా ఎర్రగొండపాలెం నుంచి కూడా ఈ దళితులపై జరుగుతున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పొలిటికల్ గవర్నమెంట్ని పక్కన పెట్టి రాజ్యాంగ విలువల్ని కాపాడమని వారికి హితవు పలుకుతున్నా. ఎర్ర బుక్ అనే ఏది పరిపాలన మిమ్మల్ని కూకటి వేళ్లతోటి మీ పార్టీని పెకిలించి వేస్తుంది తప్ప ప్రజల మన్ననలు పొందలేరని వారికి తెలియపరుస్తూ, సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదంతో బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ, పారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్లో గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సేవ్ సికింద్రాబాద్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. నగర అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుందని విమర్శించారు. కుతుబ్ షా గారు పునాది వేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ
జంట నగరాలుగా, అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని విరదీయలేకుండా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని, అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. మేము గతంలో విన్నాం, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు, కొన్ని పిచ్చి పనులు చేసినాడు, ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎట్లా ఉంటాడో, తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది. ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు. కళ్యాణ లక్ష్మి అంటే కాదు కాదు తులం బంగారం అన్నారు. 10,000 రైతు బంధు అంటే కాదు కాదు 15,000 ఇస్తామన్నారు. ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది, ఇద్దరికి ఇవ్వాల పెన్షన్, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే చేస్తాము, 6 గ్యారంటీలు, 420 హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కించినారు. 420 హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంది, మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు, అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. తెలంగాణ అస్తిత్వానికే దెబ్బకొట్టే విధంగా ఆ తల్లి రూపునే మార్చి ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు మన తెలంగాణ రాజముద్రం నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, తాండాలు, గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిళ్లుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. 4 జోన్లుంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్, ఆయన భౌతికంగా దూరమైన తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్నారని వ్యాఖ్య.
వైసీపీ కార్యకర్త సాల్మంది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్ఎంఎస్ కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ వెల్లడి. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.